యేసయ్యలో ఒక అక్కగా నేను అదే చెప్తున్నాను ఇక్కడ తమ్ముళ్ళకు చెల్లెమ్మలకు, హృదయం పట్టుకొని తిరగద్దు ఊరికే ఉంది కదా అని. అర్థమవుతుందండి? బంగారు నెక్లెస్ ఉందని ఊరికే వేసుకొని తిరిగితే ఏమవుతుంది? దొంగోడు లాక్కెళ్తాడు. అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. హృదయం దేవుడు ఇచ్చాడు కరెక్టే, చాలా చాలా విలువైనది. హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. భావోద్వేగాలన్నిటికీ నిలయము మనిషిలో ఉన్న హృదయమే. హృదయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనిషి బ్రతుకు మనిషి హృదయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ హృదయాన్ని ఎవడు పడితే వాడికి ఇవ్వద్దు. నీ పరిశుద్ధతను నీవు కాపాడుకో. వెన్ ఇట్ ఇస్ టైం, సరి అయిన సమయంలో, తగిన సమయంలో దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే, నీ హృదయాన్ని కరెక్ట్ గా ఎవరి చేతిలో పెట్టాలో వారి చేతిలో పెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. రైట్ లైఫ్ పార్ట్నర్ నీకు దొరికాక, ఆ హృదయం వాళ్ళ చేతిలోకి వెళ్ళాక నీ లైఫ్ సేఫ్ గా సెక్యూర్ గా ఉంటది. నీకు హార్ట్ బ్రేకులు, హార్ట్ ఏకులు, హార్ట్ అటాక్లు రావు. హల్లెలూయా.